పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈసారి మరింత సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల ముంగిట్లోనే జరిగిన మహా కుంభమేళా విషాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపక్షాల నుంచి వచ్చిన ఒక్క సిఫారసును కూడా పరిగణించకుండానే కేంద్రం ప్రభుత్వం వక్ఫ్ బిల్లును సిద్ధం చేసేసింది. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు అంశాలపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేయనున్నాయి. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీని తాలూకా ప్రమాద గంటికలు మోగాయి. వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చ లేకుండా ముందుకు వెళ్లరాదని ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సోమవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చ పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది. 1, 2 కాదు, బంగారం కంటే విలువైన భూములున్న విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కార్ పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. వందల ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరం, నేరం, దారుణమని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మరి విశాఖ భూముల స్కామ్లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దయినా ఆయనకు జీ హుజూర్ అన్నట్లుగా పనిచేసిన కొందరు అధికారులు కలిసి విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు భోంచేశారు. రీసర్వే పేరిట భూముల రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఖాతాలో చూపించారు. ఈనాం భూముల రికార్డులను తారుమారు చేశారు. మరోవైపు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములకు 20 ఏళ్ల గడువు తీరిన తర్వాత శాశ్వత హక్కులు కల్పిస్తామని జగన్ సర్కార్ 2023 ఆగస్టులో చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా జీవో 596 జారీ చేసింది. ఆ భూముల క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్నది ప్రభుత్వం అసలు ఉద్దేశం. అసైన్ చట్ట సవరణ గురించి వైసీపీ నేతలకు ముందే తెలుసు. విలువైన అసైన్, ఈనాం ప్రభుత్వ భూములను చేజెక్కించుకునేందుకు కొందరు అస్మదీయ అధికారులను ఏరికోరి విశాఖలో నియమించారు. ఉత్తరాంధ్ర వైసీపీలో పెద్దాయనగా చలామణి అయిన నేత, నాటి సీఎం జగన్ కు దగ్గరి బంధువు, వైసీపీలో కీలక ప్రజాప్రతినిధి, ఆనాటి ప్రభుత్వంలో అత్యంత ప్రధాన అధికారి పోస్టు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్, జగన్ వద్ద పనిచేసిన మరో కీలక అధికారి కలిసి విశాఖ, భీమిలి, వాటి పక్కనే ఉన్న భోగాపురంలో భారీగా అసైన్, ఇనాం భూములు కొన్నారు. విశాఖ, భీమిలి, ఎండాడ, పరవాడ తదితర ప్రాంతాలకు వైసీపీ పెద్దాయన చేపట్టారు. కంటికి కనిపించని భూములు చేజెక్కించుకున్నారు. నాటి ప్రభుత్వంలో ప్రధాన అధికారిగా పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్, ఆయన వారసుడు ఈ భూ పందేరం నిర్వహించారు. రాత్రులు అసైన్ భూములను ప్రీ హోల్డ్ చేయించడం, తెల్లారేసరికి ఆ భూములను చేజెక్కించుకోవడమే పనిగా ఆ అధికారి వారసుడు, మేనలుడు భూయజ్ఞం నిర్వహించారు. జగన్ దగ్గరి బంధువు, కీలక ప్రజాప్రతినిధి వారసుడు విశాఖలోని విలువైన ఇనాం, అసైన్ భూములను చేజెక్కించుకున్నారు. సాంకేతిక సహకారంతో దేశంలోనే తొలిసారిగా సరికొత్త పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను గురువారం మానవ వనరుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం ప్రభుత్వం అధికారికంగా 9552300009 అనే వాట్సాప్ నెంబర్ను కేటాయించింది. మొదటి దశలో 161 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో 500 పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఎదురైతే చట్టాలను కూడా దానికి అనుగుణంగా మారుస్తామన్నారు. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిలా వాట్సాప్ గవర్నెన్స్ నిలుస్తుందని చెప్పారు. కుల ధృవీకరణ పత్రాల నుంచి విద్యార్హత సర్టిఫికేట్ల వరకు వాట్సాప్ ద్వారా సులువుగా పొందవచ్చన్నారు. మనమిత్ర ద్వారా పొందే సర్టిఫికేట్ల విశ్వసనీయతకు డోకా లేదన్నారు. ప్రతి సర్టిఫికేట్ కు క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా చాటింగ్ ను ప్రారంభించవచ్చన్నారు. ప్రజా సమస్యలను కూడా వాట్సాప్ నెంబర్ కు తెలపవచ్చన్నారు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖలు స్పందించి పరిష్కరిస్తాయన్నారు. ప్రజల డేటాను సురక్షితంగా, భద్రతంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలో మనమిత్రను ప్రారంభించాక మెటా బృందంతో కలిసి నారా లోకేష్ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. వాట్సాప్ సేవలు చాలా పకడ్బందీగా అందిస్తున్నామని మంత్రి లోకేష్, మెటా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రికి వివరించారు. పౌరుల డేటా బయటకు వెళ్లకుండా సాంకేతిక పరంగా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధృవీకరణ పత్రాల విషయంలోనూ సాంకేతిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుల ధృవీకరణ పత్రాల జారీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈ భేటీలో ప్రధానంగా కార్యకర్తల కృషితో సభ్యత్వం కోటికి చేరుకోవడంపై కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన అంశాన్ని కూడా లోకేష్ వివరించనున్నారు. సభ్యత్వ కార్యక్రమం పూర్తి కావడం, ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించనున్నారు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే పార్టీలో సంస్థాగతంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 సార్లకు మించి పని చేయకూడదని, పదవులు అన్నింటిలో కూడా అందరూ పనిచేసే విధంగా చూడాలని మంత్రి లోకేష్ ఇటీవలే విశాఖలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా పోలిట్ బ్యూరోలో కూడా 30% మంది కొత్తవారు వచ్చే విధంగా చూడాలని కూడా ఆయన తెలిపారు. వీటిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి ఎన్నికలు నిర్వహించాలని అధినాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థాగత ఎన్నికలు వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లే విధంగా చూడాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయించనున్నారు. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు కూటమి సర్కార్ భగీరథ ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆర్సెల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు, 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. గడిచిన 7 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలు, అందిస్తున్న సహకారంతో పెట్టుబడుల రాక ఆశాజనకంగా సాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మొదటి ఎస్ఐపిబి సమావేశంలో 83,987 కోట్లు, రెండో ఎస్ఐపిబిలో 1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన 3వ ఎస్ఐపిబి సమావేశంలో మరో 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 3,10,925 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలపగా, వీటి ద్వారా 3,12,576 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని ఆదేశించారు. గత 2 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపైన ఆయన చర్చించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుల గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన దుబాయ్కి చెందిన డీపీ వరల్డ్, డెన్మార్క్కు చెందిన ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 15 మంది హైకోర్టు న్యాయమూర్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, అడ్వకేట్లకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస సౌకర్యం, ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ వి శ్రీనివాస శివరాం ఈ నెల 29న లేఖ రాశారు. ఆ వివరాలతో నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగలం సభలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే గత నవంబర్లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు మొదలుపెట్టాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఉంచేందుకు ఆ నివేదికను అత్యవసరంగా పంపాలని ఆదేశించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేక హైకోర్టును పెట్టాలని 3 ప్రాంతాల నాయకులు నాడు అంగీకరించారు. అప్పటి నుంచి కర్నూలుకు హైకోర్టును ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. పులివెందల వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభమయ్యే ఆనవాళ్లు కనిపించడం లేదని, 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సీబీఐతో పాటు నిందితులు టి గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి,
డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయ్యి 2 ఏళ్లు దాటినా ఇంకా సిఆర్పిసి 207 దశలోనే ఉందని పేర్కొన్నారు. సిబిఐ సమర్పించిన హార్డ్ డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటి వరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారన్నారు. ఇలాగే రోజుకు 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటూ పోతే మరో 7 ఏళ్లైనా ట్రయల్ ప్రారంభం కాదని చెప్పారు. ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి తాజాగా మరణించారని తెలిపారు. ట్రయల్ ప్రారంభం కాకపోతే ఇబ్బందులు వస్తాయని నిందితులందరికీ నోటీసులు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం నిందితులకు నోటీసులిస్తే ఏం లాభం, మేం ట్రయల్కు సహకరిస్తున్నామని చెబుతారని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంటూ విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి బహుమతిగా ప్రకటించారని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం మంజూరు చేసిన 11,440 కోట్లను ఏ విధంగా సద్వినియోగం చేయాలనే అంశంపై మార్గదర్శనం చేయడానికి గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయన కర్మాగారంలో విలేకరులు, ఉద్యోగులు, కార్మికులతో వేరువేరుగా మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉన్నందున పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అటువంటి సంస్థకు ఆర్థిక సాయం చేయాలని తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరితే నిర్మోహమాటంగా తిరస్కరించారని తెలిపారు. అయితే స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయకూడదని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిందని, అదేవిధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అనేకసార్లు ఢిల్లీకి వచ్చి ప్లాంటుకు ఆర్థిక సాయం చేయాలని కోరారని వివరించారు. ఈ విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన కొంత సానుకూలంగా మాట్లాడారని, దాంతో తాను మరోసారి ఆర్థిక మంత్రిని కలిసి సంప్రదింపులు జరిపానని చెప్పారు. ఓసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు తెల్లవారుజామున 1:30 ఆర్థిక మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే ఓపికగా వేచి ఉండి ఆమెను కలిసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. అంతటి చిత్తశుద్ది చూపించబట్టే ఆర్థిక ప్యాకేజ్ దక్కిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను నిలబెడతామని హామీ ఇచ్చామని, దాన్ని నిలుపుకోవడానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరారని తెలిపారు. ఎంపీ శ్రీభరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇలా అందరూ కలిసి ఒత్తిడి తేవడం వల్లే ఇదంతా సాధ్యమైందని కుమారస్వామి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను దేశంలో నెంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, దీనికి ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. వికసిత్ భారత్లో భాగంగా 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యం విధించారని, దానిని సాధించడానికి కార్మికులు, ఉద్యోగులు చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా 14,000 టన్నుల ఉత్పత్తి అవుతుందని, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా ప్రారంభించి ఉత్పత్తిని 20,000 నుంచి 24,000 టన్నులకు పెంచాలని సూచించారు. ఆ లక్ష్యం సాధించగలిగితే ఏడాదిలోనే స్టీల్ ప్లాంట్ లైన్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 2-3 నెలలు ఆగితే ప్రతి నెల జీతం ఇచ్చేందుకు యత్నిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు 990 కోట్ల వ్యయమవుతుందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు 446 కోట్ల వ్యయమైంది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతినడంతో 29,585 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను 393.32 కోట్లకు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఎడతెగని సమీక్షలు జరిగాయి. కేంద్ర జల సంఘం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని నియమించింది. సమగ్ర అధ్యయనం తర్వాత పాతదానికి సమాంతరంగా కొత్త వాల్ను నిర్మించాలని ఈ బృందం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి సిఫార్సు చేసింది. పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతుకు 393.32 కోట్ల వ్యయమైందని అంచనా వేయగా T16 ప్లాస్టిక్ కాంట్రాక్ట్ మిశ్రమం వాడటం ద్వారా 63,656 మీటర్ల మేర సమాంతర కొత్త డయాఫ్రమ్ వాల్ వేసేందుకు 990 కోట్ల వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ CWC సూత్రప్రాయ ఆమోదం ఉంది. దీంతో అంచనా వ్యయంతో కొత్త డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నట్లుగా కేంద్రానికి వివరిస్తూ అధికారికంగా ఆమోదం తీసుకోవాలని పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం సూచించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్కో డి కికో, డేవిడ్ బి పాల్ శనివారం పోలవరానికి రానున్నారు. అలాగే కెనడాకు చెందిన మరో 2 నిపుణులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.
రాజధాని అమరావతికి మణిహారం వంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఆగిపోయిన దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇప్పటికే ఓఆర్ఆర్కు ఆమోదం తెలిపింది. అయితే అలైన్మెంట్లో 4 చోట్ల స్వల్ప మార్పులు సూచించింది. ఆ ప్రకారం మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి కూడా ఆమోదం లభించిందని, మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందుతాయని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. కేంద్రం తాజాగా ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు 189.4 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది. గుంటూరు, కృష్ణా జలాల్లోని 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో నిర్మాణం సాగనుంది. ఎన్హెచ్ఏఐ అధికారులు ఇటీవల ఓఆర్ఆర్ అలైన్మెంట్ పై డ్రోన్ సర్వే చేయగా 2 చోట్ల చేపల చెరువులు, 1 చోట గోడౌన్, మరో చోట నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో జుజ్జూరు, దుగ్గిరాలపాడు మధ్య, మైలవరం వద్ద, సగ్గూరు వద్ద, గుంటూరు జిల్లాలోని సెలపాడు, వేజెండ్ల మధ్య ఈ మార్పులు చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. ఓఆర్ఆర్ తూర్పు భాగంలో కృష్ణా జిల్లా వల్లూరుపాలెం, గుంటూరు జిల్లా మున్నంగి మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఒక వంతెన, పల్నాడు జిల్లా బల్సుపాడు, కృష్ణా జిల్లా మున్నలూరు మధ్య 3.150 కిలోమీటర్ల మేర మరొక వంతెన నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణ వ్యయం మొత్తం 16,310 కోట్లుగా అంచనా వేశారు. భూసేకరణ, సివిల్ వర్కులకు కలిపి అయ్యే ఈ మొత్తాన్ని కేంద్రమే భరించనుంది. అయితే నిర్మాణానికి వినియోగించే సిమెంట్, స్టీల్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీని మినహాయించడంతో పాటు కంకర, గ్రావెల్, ఇసుకపై సీనరేజీ ఫీజును కూడా మినహాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ప్రాజెక్టు వ్యయంలో 1,156 కోట్ల మేర భారం తగ్గనుంది. రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ ఊపందుకుంటుంది. 6 నెలలుగా వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్వ వైభవం వస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మిలియన్ మార్కును అందుకున్న ఈ విమానాశ్రయం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైభవం కోల్పోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ మిలియన్ మార్కును అందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరకు 9,99,555 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జనవరిలో మొదటి రోజునే మిలియన్ మార్కును చేరుకుంది. మరో 2 నెలలు ఉండడంతో ఇంకా 3 లక్షల మంది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి ఆల్ టైం రికార్డు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది. జూలై నెల నుంచి విమాన ప్రయాణికులు పెరిగాయని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. విమానాల సంఖ్య పెరగడంతో వృద్ధి నమోదైనట్లు చెప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు నడిచే విమానాలలో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. ప్రయాణికుల వృద్ధిలో విజయవాడ విమానాశ్రయం దేశంలో 35వ ర్యాంకు సాధించింది. డిసెంబర్లోనే 47 మేర ట్రాఫిక్ పెరిగింది. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే ప్రయాణికుల వృద్ధిలో 23.9% పెరుగుదల ఉంది. ఇతర ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి విశాఖ విమానాశ్రయం 26, తిరుపతి 45, రాజమండ్రి 53 ర్యాంకులను సాధించాయి. విశాఖపట్నం నుంచి 2,75,694 మంది ప్రయాణికులు, తిరుపతి విమానాశ్రయం నుంచి 1,02,739 మంది, రాజమండ్రి నుంచి 51,332 మంది ప్రయాణికుల రాకపోకలతో వృద్ధి నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 3 సార్లు భూముల మార్కెట్ ధరలు పెంచారు. కొన్ని జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 నుంచి 30% వరకు పెరిగాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 5 నుంచి 10% మాత్రమే ధరలు పెంచినట్టు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. డిమాండ్ బాగా ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు 20% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. మార్కెట్ ధరలు పెంచడం వల్ల ఫిబ్రవరి, మార్చిలో ఆదాయం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు రిజిస్టర్ ఆఫీస్ వద్ద రద్దీ ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు వచ్చారు. క్యూ లైన్లో తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తున్నారు. సాధారణ రోజుల్లో గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 80 రిజిస్ట్రేషన్స్ జరుగుతుండగా నిన్న ఒక్కరోజే 160 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇటు రాజమండ్రిలోనూ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనాలు క్యూ కట్టారు. తెలంగాణలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రికి డిజైన్ చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రజలకు సైతం వైద్య సేవలు అందించిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం అఫ్జల్గంజ్లోని ఉస్మానియా ఆసుపత్రి శిథిల వ్యవస్థకు చేరింది. దాంతో కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించాలన్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా నిర్మించబోతున్నారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంటుకు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ సై అంటుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు చేస్తూనే ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. పరిణామాలను బట్టి ఫిబ్రవరి 2వ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేస్తుంది. నిరుడు 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇందులో కొన్నిటిని కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి ఆయా గ్రామాల ఓటర్ లిస్టును తొలగించనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశాలు సూచించారు. అనుబంధ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3వ తేదీలోగా ప్రకటించాలని సూచించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 4న ఎంపీడీఓ మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని, ఫిబ్రవరి 6న అనుబంధ ఓటరు తుది జాబితాను ప్రకటించాలని సూచించారు. వీటితో పాటుగా గతంలో గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ప్రకటించిన సమయంలో వివిధ కారణాలతో 64 గ్రామ పంచాయతీల్లో రూపొందించలేదు. ఈ నేపథ్యంలో వాటి తుది ఓటరు జాబితాను తయారు చేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పాలక్కడ్లోని యలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు అని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓయాసిస్ కోసం మద్యం పాలసీ సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు అనే వివరాలను పరిశోధించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జీలు సహా ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు భుజంగరావు, రాధాకిషన్ రావులకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరో పోలీసు అధికారి తిరుపతన్నకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 చొప్పున 2 ధరావతులు చెల్లించాలని, విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్టులు ట్రయల్ కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రయాగ్రాజ్ కుంభమేళా తొక్కిసలాట ఘటనతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేసింది. ఫిబ్రవరి 4 వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి 4 వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది సర్కార్. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇక వీవీఐపీ పాసులను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక రోడ్లపై దుకాణాలు పెట్టుకునే చిరు వ్యాపారులు కూడా వెంటనే ఖాళీ స్థలాల్లోకి దుకాణాలు మార్చుకోవాలని ఆదేశించింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భక్తులు ఎక్కడా ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది. నిన్న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 40కి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘోరం జరగడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ గురువారం ఘటనా స్థలికి వెళ్లి దీనిపై లోతైన విచారణ జరుపుతారని యోగి పేర్కొన్నారు. ఈ క్రమంలో డీఐజీ, యూపీ ప్రధాన కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకుని మరింత సమాచారం తెలుసుకుని దర్యాప్తు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ను పోలీసులు అరెస్టు చేశారు. సీతాపూర్ ఎంపీగా ఉన్న ఆయనపై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు భద్రత నడుమ ఆయన్ను కోర్టుకు తీసుకువెళ్లారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరోసారి స్పేస్ వాక్ నిర్వహించారు. 8 నెలల తర్వాత రెండోసారి ఆమె కేంద్రం వెలుపలకు వచ్చారు. మరో వ్యోమగామి విల్మోర్ సునీత శూన్యంలో వాక్ చేశారు. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైన్లో ISS కు వెళ్లారు. అదే నెల 14న వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం స్టేషన్ కమాండర్ గా వ్యవహరిస్తున్న ఆమె నాసాకు చెందిన మరో వ్యోమగామితో కలిసి ISS కు సంబంధించి కొన్ని మరమ్మతుల పనులు చేపట్టాల్సి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2025 రేసులో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంక్ గ్రిమ్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎలన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థిత్వానికి ఎంపికయ్యారని, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులపై ఆయన ఎక్స్ వేదికగా తన నిబద్ధతను చాటుతున్నారని గ్రిమ్స్ పేర్కొన్నారు. జనవరి 29న ఈ అభ్యర్థిత్వాన్ని సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకుని హడావుడి చేస్తున్న పురుషోత్తానికి హైకోర్టు డివిజనల్ బెంచ్ చెక్ పెట్టింది. ఎలాంటి అర్హత లేకున్నా గత వైసీపీ ప్రభుత్వంలో తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. దీనిపై క్రీడా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా ఆనాటి వైసీపీ పెద్దల సహకారంతో పెత్తనం చేశారు. ఈ వ్యవహారంపై క్రీడా సంఘాల ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లడం పురుషోత్తంకు ఒలింపిక్ అసోసియేషన్తో సంబంధం లేదని, అతను అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని తీర్పు ఇచ్చింది. దీంతో క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద స్వల్ప తోపులాట జరిగింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ బరిలోకి దిగాడు. రంజీ ట్రోఫీ చివరి రౌండ్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కోహ్లీని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దాదాపు 10,000 మందికి పైగా ప్రేక్షకులు వస్తారని ఢిల్లీ క్రికెట్ సంఘం ముందే అంచనా వేసింది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. కానీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మైదానంలోని 16వ గేట్ వద్ద ఫ్యాన్స్ ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కొందరు కింద పడిపోయారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడంతో అంతా సద్దుమణిగింది. మరోవైపు ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చి విరాట్ కోహ్లీ కాళ్లకు నమస్కరించారు. అతడిని పైకి లేపిన కోహ్లీ అలాంటివి చేయవద్దంటూ సూచించాడు. ఆ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ ఫ్యాన్ ను బయటకు తీసుకువెళ్లారు.